మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్మంతా చివరికి ఎక్కడికి చేరిందో తేల్చడమే లక్ష్యంగా ఈ కేసులోని ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కానీ దర్యాప్తునకు అతడేమాత్రం సహకరించలేదని తెలిసింది. త్వరలో మిగతా నిందితులను విచారించాలని ఈడీ నిర్ణయానికి వచ్చింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న రాజ్ కేసిరెడ్డిని బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5:40 వరకు అంటే 8 గంటలకు పైగా జైలు లోపలే విచారించారు. మొత్తం 100కు పైగా ప్రశ్నలు ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది. ప్రధానంగా మద్యం కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము వసూలుకు అనుసరించిన విధానాలు, సొత్తు మళ్లించడానికి సృష్టించిన డొల్ల కంపెనీలు, అనేక అంచెల్లో వాటితో జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఆ సొత్తును వెనక్కి రాబట్టి పెట్టిన పెట్టుబడులు వంటి అంశాలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. కొల్లగొట్టిన సొత్తెక్కడ, ఏ మార్గాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, అంతిమ లబ్ధిదారు ఎవరు అని ప్రశ్నించినట్లు సమాచారం. అత్యధిక ఆర్డర్లు పొందిన మద్యం సరఫరా సంస్థలు, కల్పిత డొల్ల కంపెనీలకు మధ్య భారీ ఎత్తున లావాదేవీలు ఎందుకు జరిగాయని ప్రశ్నించినట్లు తెలిసింది. బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీలతో నిధుల మళ్లింపు మనీ లాండరింగ్ కాకపోతే మరేంటని రాజ్ కేసిరెడ్డిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్ కేసిరెడ్డి మాత్రం దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేసి సంపాదించిన సొమ్మునే వ్యాపారాల్లో పెట్టానని బుకాయించినట్లు సమాచారం. పలు మద్యం కంపెనీల లావాదేవీల నుంచి రూటింగ్ జరిగినట్లు ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే మౌనం దాల్చినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల ఖాతాల నుంచి ముంబై చిరునామాతో ఉన్న క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 30 కోట్లు, ఓల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 30 కోట్లు, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 10 కోట్లు, విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 4 కోట్ల రూపాయలు తొలిదశలో జమైనట్లు ఈడీ గుర్తించింది. ఎవరి ఆదేశాల మేరకు ఆ కంపెనీ ఖాతాల్లోకి నిధుల మళ్లింపు జరిగిందంటూ రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నించింది. అసలు ఆ కంపెనీల పేర్లే వినలేదని రాజ్ కేసిరెడ్డి చెప్పినట్లు సమాచారం. కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైఫెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, యష్ బులియన్ వంటి సంస్థలను మనీ లాండరింగ్ కోసం వినియోగించుకున్నారా అని ఈడీ అడగ్గా వాటికి రాజ్ కేసిరెడ్డి సరైన జవాబివ్వలేదని తెలిసింది. దాటవేత ధోరణిలో సమాధానమిచ్చిన రాజ్ కేసిరెడ్డి కొన్నింటికి పొడిపొడిగా జవాబులు చెప్పినట్లు సమాచారం. ఈ వివరాలతో పాటు ఈ కేసును తొలి నుంచి దర్యాప్తు చేస్తున్న సిట్ ఇచ్చిన నోట్, సేకరించిన ప్రాథమిక వివరాలు అన్నీ విశ్లేషించి మిగతా నిందితుల్ని ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది.